Hey mama, welcome to my channel. సో అమ్మా ఈరోజు వచ్చేసి టీజర్ రియాక్షన్ అన్నమాట. అంటే మన రాంపోతినేని మూవీ టీజర్ రిలీజ్ అయింది. జస్ట్ 1 hour అయింది, ఐ థింక్ సో. 1 hour అయింది. ఐ థింక్ ఈ వీడియో అప్లోడ్ అయ్యేటానికి 1 day అవుతుంది. మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు. సో మళ్ళీ ఒకసారి మన ఇద్దరం కలిసి చూద్దాం. లైక్ అందరం కలిసి, మన ఇద్దరం కాదు, అందరం కలిసి చూద్దాము. అండ్ చూద్దాం ఎలా ఉందో టీజర్, తర్వాత మాట్లాడుకుందాం. एक गांडू हैदराबाद में है, सबसे बड़ा मादरचोद है. उस्ताद इस्मार्ट शंकर अलियास डबल स्मार्ट. आपण का स्टाइल क्या है मालूम? कि राग पोरुस्ते साइड मार, खतरनाक पीटोस्ते स्टेपा मार, स्टेपा मार, स्टेपा मार, स्टेपा मार, स्टेपा 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 मार. నాకు తెలియకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గుడ్డులా కాలుతుంది. ఒక్కొక్కని మొలకి లడి కడతా, గ్రనేడ్ గుచ్చి పిన్ను వీకుతా. మామూలుగా లేదు మామ. బీజిఎం అయితే హైలైట్ ఉంది. చెప్పాలంటే ఆ బీజిఎం కి ఎగ్జైట్మెంట్ వేరే. ముందు వింటుంటే ఎగ్జైట్మెంట్ వస్తుంది మామూలుగా. ఇనేసొంపుగా ఎట్లా ఉందంటే ఇట్లా డీజే మోగిపోతుంది అన్నమాట. అంటే మణి శర్మ గారు అయితే కంపోజిషన్ వేరే లెవెల్ గా తీసింది మామ. అండ్ ఇంకోటి ఏంటంటే ముందే రాంపోతినేని హీరో, అది కూడా పూరి జగన్నాథ్ డైరెక్షన్. అక్కడ సీన్ ఏంటంటే శివలింగం పైనుంచి వచ్చింది కదా, వేరే లెవెల్ సీన్ అదైతే. చూడ్డానికి ఆ కలర్ గ్రేడింగ్ అయితేనా పడేసిండు. అండ్ ఇంకోటి వచ్చేసి ఆలి గారు ఉన్నారు. నిజంగా ఆలి గారు అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అన్నమాట నాకైతే. చూద్దాం కామెడీ స్టార్ ఆలి గారు ఎలా ఉండిపోతుందో మూవీలో. అండ్ చెప్పాలంటే కామన్ డైలాగ్స్ ఉన్నాయి ఇస్మార్ట్ శంకర్కి, డబల్ ఇస్మార్ట్ శంకర్కి. కొన్ని కామన్ థింగ్స్ ఉన్నాయి కానీ పర్వాలేదు, చూడొచ్చు. టీజర్ అయితే అదిరిపోయింది, నా తరపు నుంచి అదిరిపోయింది. అండ్ టీజర్ ఇలా ఉందంటే ట్రైలర్ మామూలు ఉండదు. ఐ థింక్ సో. ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నా టీజర్ చూసాక. చూద్దాం ఎలా ఉండబోతుందో. సో దీనికి వచ్చేసి రేటింగ్, డబుల్ స్మార్ట్ శంకర్ రేటింగ్ వచ్చేసి సమ్మర్ కదా ఇది. సో మ్యాంగోస్ తోటి చూద్దాం. 5 మ్యాంగోస్కి 4.5 మ్యాంగోస్ ఇస్తాను నేనైతే నా తరపున. సో మీకు ఎన్ని మ్యాంగోస్ ఇస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం కొత్త ట్రైలర్తో కలుద్దాము. అండ్ ఇంకేమైనా కంటెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి, తప్పక చేస్తాను. సో అదిరిపోయింది మామ. ఒకసారి చూడని వాళ్ళైతే తప్పక చూడండి, నాతో పాటు చూడండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.